ఏలూరు టీడీపీ అభ్యర్థి బడేటి రాధాకృష్ణ గారి పట్ల ప్రస్తుతం అంతా మాట్లాడడానికి కొంతమంది టీడీపీ నాయకులు ఉన్నారు. వారికి అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. ఏలూరుకి సంబంధించి టీడీపీ పార్టీ ఏ విధంగా ఉంది, ముఖ్యంగా పార్టీని నమ్ముకున్న వ్యక్తికి ఈరోజు టికెట్ కేటాయించారు. ప్రజల్లో కూడా ఏ విధంగా ఆదరణ వస్తుంది బడేటి రాధాకృష్ణ గారు? ఇవాళ టికెట్ కేటాయించారంటే అది బడేటి రాధాకృష్ణ గారు ఈ 4 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నా కానీ ప్రజలకు ఎంత అందుబాటులో ఉన్నారు, ఎంత సేవలో ఉన్నారు అనేది ప్రజలందరూ చూస్తున్న విషయం, గమనించిన విషయం. అందువల్లే మొదటి దిశలోనే తొలి జాబితాలోనే రాధాకృష్ణ గారి పేరు అధిష్టానం ప్రకటించింది. ప్రచారంలో భాగంగా అవ్వతాతలు కూడా చాలా విశేష స్పందన అయితే చూపిస్తున్నారు, ఆరతలు కూడా పడుతున్నారు. అంటే అంతకుముందు పార్టీని అంతలా ముందుకు తీసుకెళ్లారంట. బడేటి బుజ్జి గారు ఉదయం 6 గంటల నుంచి ఎమ్మెల్యే హోదాలో ఉంటూ కూడా ఇక్కడ స్థానికులుగా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండి చేసిన ఆయన కృషి పట్టుదలే దాన్ని కొనసాగింపుగా రాధాకృష్ణ గారు రావడం వల్ల దాన్ని కొనసాగించారనమాట. ఎంతోమంది నాయకులు ఆయన వెంట నడవడం ఎలా చూస్తారు సార్? అంటే ఆయన యొక్క సైన్యం ఎలా ఉంది ఈరోజు? ఇది మా బాధ్యతగా భావిస్తున్నాం మేము. ఇవాళ గెలిపించుకోవడానికి రాష్ట్రం యొక్క పరిస్థితి ఎలా ఉంది ఏంటి అనేది ప్రజల యొక్క అందరూ టీవీలో చూస్తున్నారు, మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం, అన్నీ చూస్తున్నాం. మనం దాన్ని తెలుసుకొని ప్రతి ఒక్కరు సైనికుడిగా మారి ఇవాళ ఆయనకి వెనకాల నుండి ఆయన వెనకాల యుద్ధానికి వెళ్ళినట్టుగా మేము బయలుదేరాం. ఏలూరు ప్రజలకు ఏం చెప్తారు మీరు? బడేటి రాధాకృష్ణ గారిని ఒకవేళ గెలిపిస్తే ఏలూరు ఏ విధంగా అభివృద్ధి జరగబోతుందంటే? ముందు స్థానికంగా ఇక్కడ జరగాల్సినటువంటి అభివృద్ధి చాలా అయితే ఉంది. ఈ 5 సంవత్సరాలు ఎమ్మెల్యే అనేది చిన్న స్థాయి కార్యకర్త అవ్వచ్చు, ఆపదలో ఉన్న కరోనాలో మన ఉప ముఖ్యమంత్రి మరియు కరోనాలో ఆరోగ్య మంత్రిగా చేసి ప్రజలకు ఎటువంటి అందుబాటులో లేనటువంటి దుస్థితి చాలా ఉంది. ఆ సమయంలో కూడా ఈయన చేసినటువంటి సేవ ప్రజలు గుర్తించారు. దానివల్ల ఏ చిన్న విషయం వచ్చినా సరే, హాస్పిటల్ కావచ్చు, ఎంఆర్ఓ ఆఫీస్లో పని అవ్వచ్చు, రేషన్ కార్డు అవ్వచ్చు, పింఛన్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, జరిగినటువంటి విషయం ఏదైనా అయితే ఉందో స్వయంగా వాళ్ళే వచ్చి ఎమ్మెల్యే గారితో మాట్లాడుకునే అవకాశం ఇక్కడ కల్పించారు. దానివల్ల అభివృద్ధి అనేది అందరూ కోరుకుంటున్నారు. అధికార పార్టీ నాయకులు మిమ్మల్ని చాలా ఇబ్బందులు పెట్టారంటూ కూడా చాలా స్పందన అయితే వచ్చింది. అసలు ఏంటి సార్ ఈ యొక్క వైసీపీ ప్రభుత్వంలో మీ టీడీపీ నాయకులకి కార్యకర్తలకు అన్యాయం జరిగిందంట? అవి అన్యాయం జరిగింది అనేది ప్రశ్నార్థకం. అది మన అందరం చూసిన విషయమే. అవి వ్యక్తిగతం, అవి బయటికి మనం చెప్పలేం. అది ఏం చెప్తారు సార్ ఏలూరు ప్రజలకి బడేటి రాధాకృష్ణ గారి గురించి ఏం చెప్తారు? ఆయన పట్టుదల, ఈ 4 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉండి ఆయన చేసినటువంటి కృషి, ఆయన పట్టుదల ప్రజలు ఆయన ముందు తీసుకొచ్చి నడిపిస్తున్నారు. భారీ మెజార్టీతో ఆయనకి గెలుపుకి కానుక ఇస్తున్నాం. ఆయన ప్రతిదీ చెప్తున్నారు, ఇది నా గెలుపు కాదు మన గెలుపు అనే నినాదంతో ముందుకు వెళ్తున్నారు. అదే దిశగా మేము పనిచేస్తున్నాం. కార్యకర్తలే మేము సైనికులు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉంది? ముఖ్యంగా ఏలూరుకి సంబంధించి టీడీపీ పార్టీ బలంగా ఉందా లేదా? మనతో మాట్లాడడానికి కొంతమంది మహిళలు ఉన్నారు, వారి మాటలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. చెప్పండి, ఈరోజు టీడీపీ మహిళగా ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? ఈరోజు ఇక్కడ సంబంధించి ఏలూరుకి సంబంధించి బడేటి రాధాకృష్ణ గారికి వస్తున్న స్పందన ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎలా ఉంది? ఈరోజు ఏలూరులో మేము బడేటి చంటి గారు తరపున టీడీపీలో నుంచున్నారంటే చాలా మేము గర్వంగా ఫీల్ అవుతున్నాం. అసలు టీడీపీ ప్రభుత్వం అంటేనే చాలా 40 సంవత్సరాల చరిత్ర గల ప్రభుత్వం. అలాంటిది ఈరోజు బడేటి కుటుంబ సభ్యుల్లో బడేటి చంటి గారు చేసిన సేవలు కానీ, అదేవిధంగా బడేటి బుజ్జి గారు చేసిన సేవలు, ఆ ముందంజలోనే చంటి గారు ప్రజల మధ్యలోకి వెళ్ళి చాలా సేవలు చేసి వాళ్ళ ప్రతి ఒక్కరితో మాట్లాడి వాళ్ళ సమస్యలు తెచ్చుకొని వెంటనే ఆయన సాల్వ్ చేసి జనాల్లో ఎవరైనా మీకే ఓటేస్తాం అంటే మీకు కాదమ్మా మనకి ఓటేయండి అంటే మనందరం కలిసికట్టుగా ముందుకెళ్దాం, మనం ఈ రాక్షస పాలనని అంతం చేద్దాం అన్న ఉద్దేశంతో చంటి గారి నినాదంతో ముందుకు వెళ్తున్నారు. ఏలూరుకి సంబంధించి ఆయనకు వస్తున్న స్పందన ఎలా ఉంది? ప్రచారంలో భాగంగా ఇంటింటికి వెళ్ళేటప్పుడు ఆరతులు ఏ విధంగా పడుతున్నారు? అసలు జనాలందరూ చాలా సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు ఏంటంటే గత 2 నెలల నుంచి జనాలందరూ బయటికి, ఒకప్పుడు 1 సంవత్సరం క్రిందట ఆయన వచ్చినా సరే ఈ రౌడీ ప్రభుత్వం వల్ల బయటికి రాలేకపోయారు. ఈ రోజును చూస్తే అందరూ ఆయన వస్తుంటే ప్రతి ఒక్కరు బయటకు వచ్చేసి, ఆ పక్క వైసీపీ వాళ్ళు కూడా ఈరోజు మా దగ్గరకు వచ్చి చంటి గారితో వచ్చి మాట్లాడి కలుస్తున్నారంటే కేవలం ఆయన జనాల్లోకి వెళ్ళిన విధానం కానీ, ఆయన కష్టపడిన విధానం కానీ చూసి ప్రతి ఒక్కరు ముందుకు వస్తున్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యే 3 సార్లు 4 సార్లు గెలిచిన ఎమ్మెల్యే, మరి ఆయన ఏ విధంగా ఎదుర్కొనబోతున్నారు మీ యొక్క టీం అంతా? అసలు ఆయన్ని ఎదుర్కోవడం అనేది అసలు నథింగ్ అన్నమాట. ఎందుకంటే ఆయన అసలు ఎమ్మెల్యే అభ్యర్థి అనే మాకు తెలియదు. ఒక బడేటి చంటి గారే, ఆయన 4 సంవత్సరాలు కూడా జనాల్లోనే ఉన్నారు, ఆయనే మాకు ఎమ్మెల్యే. ఈ ఆల్నాని అనే వ్యక్తి అసలు మాకు ఎమ్మెల్యే అని తెలియదు కూడా. జనాల్లో మధ్యకు వస్తాడు. ఆయన ఏంటంటే ఎలక్షన్ టైం 6 నెలలు ముందు మాత్రమే వస్తాడు, అంతవరకు ఎమ్మెల్యే అని ఆ అభ్యర్థులకి తెలియాలి తప్ప మాకు మాత్రం అసలు ఎవరికి ఆయన ఎమ్మెల్యే అనే క్యాండిడేట్ అనే సంగతి మాకు తెలియదు. చెప్పండి, రాధాకృష్ణ గారి యొక్క సైన్యంగా మీరు ఉండడం మహిళగా ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నానండి. ఎందుకంటే అన్నయ్య గారు మాకు నేర్పించిన, మేము ఏదైనా ఒక
చిన్న పని చేయకపోతే ఆయన వెనకాల నుంచి మమ్మల్ని అమ్మో ఆయన ఫోన్ చేస్తున్నారు, మనం వర్క్ చేయాలి ఇప్పుడు అదే ఉద్దేశంతో ఇప్పుడు నేను ఆఫీస్కి రావడానికి కారణం కూడా అదే. ఆయన చిన్న వర్క్ చేయకపోతే సరే ఆయన ఎక్కడ ఫోన్ చేస్తాడో అని చెప్పి అంతమందిని కూడా పట్టించుకొని వర్క్ విషయంలో కూడా ఈరోజు మొత్తం రాష్ట్రం అంతా చూస్తే ఏలూరు మొదటి స్థానంలో ఉందంటే కేవలం ఆయన చేసిన పని కానీ కృషి కానీ, అదేవిధంగా మేము కూడా ఆయన చెప్పిన దాంట్లోనే వెళ్తున్నాం కాబట్టి ఈరోజు అత్యధిక మెజార్టీతో మహిళలు అందరం చంటి గారిని గెలిపిస్తాం. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి మాట్లాడుకుందాం.